నమస్కారం. ఓం శ్రీ వరసత్యనారాయణ స్వామి దేవాయ నమః. ఆ చంద్రశేఖరుని ఆనతి మేరకు శివపంచాక్షరిని మనం ప్రార్థనాగీతంగా ఆలపించుకుంటాం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకినీ శైలచందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాద మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీవదనాబ్జ వృంద సూర్యాయ దక్షాత్మనాశకాయ శ్రీనీలకంఠాయ ఉషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ వసిష్ఠకుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవాచలశేఖరాయ తస్మై యువకారాయ నమః శివాయ యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. తర్వాత నాకు చాలా బంధువులు మిత్రులు అందరూ ఉన్నారు. ఈ ముందు మాట్లాడే సిగ్గుగా కూడా ఉంది. అందరూ బాగా తెలిసిన వాటి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాకు అవార్డు వచ్చిందని తెలియగానే ఎంతోమంది స్పందించి నాకు అభినందనలు చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. నా వెనక చాలామంది ఉన్నారు. నాకు ఎక్కడ లేని బలం ఉంది అనేటువంటి ఫీలింగ్ నాకు తీసుకొచ్చిన ఘనత నాకు కావలి ప్రజలకు మీరందరికీ తెలియవచ్చిన. నేను ఈ ఊరికి 40 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఏం తెలియదు. మ్యాజిక్ అనే ఒక అస్త్రం ఉన్నాను. మా అమ్మ ఆరోగ్యం కోసం డాక్టర్ ఓబయ్య గారి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చాను ఈ ఊరికి. అది నా స్థానం. అలా ప్రారంభించిన తర్వాత చిన్నతనం, నేను 10 ఏళ్ల నుంచి ఆ వయసులో ఉన్నప్పుడు నేర్చుకున్న మ్యాజిక్కు నేను చదువుకుంటున్నప్పుడు కూడా ఎన్నో పుస్తకాలు చదివి ఎక్కడెక్కడ ప్రోగ్రాం చూస్తే నేను ఒక అవగాహన ఏర్పరచుకున్నాను మ్యాజిక్. కావాలో వచ్చిన తర్వాత దాన్ని బయటికి తీశాను. నేను తెలియదు, అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. మా అమ్మ నా జడ్జి. అది అక్కడ కనిపిస్తుందిరా, ఇక్కడ కనిపిస్తుందిరా మా అమ్మ చెప్తే నేను మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ బాగా చేసేవాడిని. ఇలా కాదు, ఇంకా నేను బాగా పని చెందాలి అంటే ఇంకా బాగా ఉండాలని డాక్టర్ పట్టాభిరామ గారిని కలిసి వారి శిష్యులుగా మారాను. అలా వారు ఎన్నో సలహాలు సూచనలు ట్రైనింగ్ ఇచ్చి ఒక మంచి మ్యూజిషియన్గా నన్ను నిలబెట్టారు. సాధారణంగా మ్యాజిక్ అంటే ఏ కుందేళ్ళు పావురాళ్ళు సృష్టించడం, పూలను సృష్టించడం, ఎంటర్టైన్మెంట్, కేవలం ఆనందపరచడం. కానీ ఇది నా లక్ష్యం కాదు. దానికి సినిమాలకు పోవచ్చు, నాటకాలకు పోవచ్చు, డ్యాన్స్ ప్రోగ్రాంలు పోవచ్చు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. నేను ఈ డబ్బు అన్నదానికి ప్రధానాంశం తీసుకొని, డబ్బు అనేది ఎంత ముఖ్యం, సంపాదించడం సులభం, దాన్ని పొదుపు చేయడం చాలా కష్టం. ఇది నా కాన్సెప్ట్. మనం సంపాదించిన డబ్బునంతా కూడా ఎక్కువ ఆశపడి దురాశకు పోయి మన డబ్బంతా కూడా ఏ చిట్ ఫండ్ కంపెనీలో ఫైనాన్స్ కార్పొరేషన్లో పెడితే వాడు ఆ బోర్డు తిప్పేస్తే మన జీవితాలు ఏమవుతాయి? తారుమారైపోతుంది. మన కష్టం నెలకొలైపోతుంది, మన చెమట నెలకొలైపోతుంది.
సో ఇది కాదు, మీ డబ్బులు బ్యాంకులో కానీ పొదుపు చేస్తే మీ డబ్బులు కొన్నంతగా పెరుగుతాయి, మీ డబ్బుకు భద్రత ఉంటుంది అని ఈ అంశం మీద 1.5 గంట ప్రోగ్రామ్ తయారు చేసి బ్యాంక్ వెళ్ళాను. ఆఫీసర్లకి దీని మీద అవగాహన లేదు సార్. ఈ మ్యాజిక్ ఏంటా, మా బ్యాంక్ ఏం సంబంధం అన్నా తప్ప నాకు అవకాశం లేదు. చివరిగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నేను ఆఫీసులోకి పోతే ఒక ఆఫీసర్ చాలా సీరియస్గా యు ఆర్ వేస్టింగ్ అవర్ టైం అండ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం ఆల్సో. ఇంక ఎప్పుడు ఈ పని మీద మా ఆఫీస్కి రాకండి. కానీ నేను బాధపడి అలాగే సార్ ఆస్ట్రేలియన్ ఒక ఆయన తెలుసుంటే నేరుగా వాడి ఇంటికి పోయాను. ఈ ప్రాబ్లం ఏదైనా అడిగాడు. ఇది నాకు 1 గంట టైం నాకు ఇస్తే 45 నిమిషాలన్నా నాకు టైం ఇస్తే నేను నా టాలెంట్ ప్రూవ్ చేస్తాను. ఈ బ్యాంకులకు నేను ఎలా ఉపయోగపడతానో మీకు చెప్తాను సార్. నాకు 1 పైసా అక్కర్లేదు, జస్ట్ 45 నిమిషాలు నాకు అవకాశం. అప్పుడు ఆలోచించి మేము మధ్యాహ్నం కూడా భోజనాలు చేస్తాం, ఒక టేబుల్ వేస్తాం, అక్కడ మీ టాలెంట్ ప్రూవ్ చేస్తాను. నేను అక్కడికి వెళ్ళి అదే నా లైఫ్ అంటే నేను కష్టపడ్డదానికి అంతా ఫలితం ఆ రోజే వస్తుంది. ఎస్ఆర్ను 100 మంది దేవుళ్ళకు 30 ప్రోగ్రామ్ చేశాను. డిఏ అంబ్రోస్ గారిని ఆయన డిప్యూటీ జనరల్ మేనేజర్, ఆయన కాళ్ళకు దండం పెట్టాలి. ప్రోగ్రామ్ చూసి ఆయన వాష్మెన్ చేయగడుకొని నీరు వచ్చేది పెట్టి ఖర్చుకుంటుంది. అక్కడే జనరల్ మేనేజర్ ఉన్నాడు. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్, మనం టేకప్ చేద్దామన్నారు. అలా మళ్ళీ రాసులో పోయారు. దేవయ్యన్నారు అర్థం చేశారండి నా అబ్బాయి. అలా 89లో ప్రారంభమైన నా ప్రస్థానం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, నాబార్డ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీటన్నిటికీ నేను 35 సంవత్సరాలు ఆస్థాన మెజిషియన్. ఇంకా చెప్పాలి అంటే నేను గొప్పగా చెప్తున్నా అనుకోవద్దు, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. భారతదేశంలో ఇన్ని బ్యాంకులకు మెజిషియన్గా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి నేను ఒకటి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మెజిషియన్గా ఎవరు లేరు భారతదేశంలోని. అలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మెజిషియన్గా ఉన్నది వేరే. దాదాపుగా 2000 ప్రోగ్రామ్స్ నేను చేశాను. ఇప్పటికీ వాటర్ మీద తెలంగాణ ప్రోగ్రామ్ చేస్తున్నాను. నీరు భద్రత ఎలా కాపాడుకోవాలి, భూగర్భ ఎలా పెంచుకోవాలి, వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి, దీని మీద ఇప్పుడు నేను తెలంగాణ ప్రోగ్రామ్ చేస్తున్నాను. 17 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఎంత కూడా భగవంతుడి దయ మీలాంటి పెద్దల ఆశీస్సులు. నాకు మీరందరి ఆశీస్సులే నా బలం. మాధవరావు బాగుండాలి, మాధవరావు బాగా ప్రోగ్రామ్ చేయాలి మీరు అనుకుంటే ఆ వైబ్రేషన్స్ నా మీదకి వస్తాయి, ఆ శక్తి నాకు వస్తుంది. అలా నేను ఇప్పటిదాకా వచ్చాను. ఈసారి కళారత్నకు అప్లై చేశాను. చాలామంది ఏవో చెప్పేవారు సార్ రికమెండేషన్ వాళ్ళు చెప్పారు. నాకు తెలిసింది ఒకే ఒకటి, దేవుని దగ్గర నా అప్లికేషన్ పెట్టడం తప్ప అంతకంటే నాకు ఎవరు తెలియదు. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక్కోరు అక్కడ ఫైల్స్ చూస్తే కళారత్నకు అప్లై చేసిన వాళ్ళు ఒక్కోరు భారతంలాగా ఉన్నాయి. 400 పేజీలు 300 పేజీలు అట్లా పెట్టింది అక్కడ అవార్డు తీసుకున్నవాడు. నా దగ్గర ఉన్నది 2 పేజీలు. ఎలా ఆ మేడం మీరు డేట్కి అప్లై చేస్తారు కళారత్న ఇదేనా మీదండి, ఇదేనండి అప్లై చేశాను. ముందు రోజు కూడా ఆ డిసైడ్ చేస్తే ఆ కష్టమైపోయింది. 1 గంటకు మీరు మాధవరావు గారు అవునండి సార్ మీరు సెలెక్ట్ అయ్యారు అని. ఎప్పుడు ఉగాదికి ముందు రోజు అప్పటిదాకా టెన్షనే. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. మీరు ఎక్కడ వచ్చేసారా, మీరు ఎక్కడ ఉంటారు, తొందరగా రావాలి, విని అక్కడి నుంచి. అలా కళారత్న అన్నది మా కళాకారులు అన్ని రంగాల వాళ్ళకు కూడా ఒక ప్రెస్టీజియస్ అవార్డు అండి. ఇది గవర్నమెంట్ అవార్డు. ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు కళారత్న. ఇదే అవార్డు నాకు వచ్చిందని నేను అనుకోవటం లేదు. జాగ్రత్తగా ఉంటాను. ఆఫీసర్లకి దీని మీద అవగాహన లేదు సార్. ఈ మ్యాజిక్ ఏంటా, మా బ్యాంక్ ఏం సంబంధం అన్నా తప్ప నాకు అవకాశం లేదు. చివరిగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నేను ఆఫీసులోకి పోతే ఒక ఆఫీసర్ చాలా సీరియస్గా
యు ఆర్ వేస్టింగ్ అవర్ టైం అండ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం ఆల్సో. ఇంక ఎప్పుడు ఈ పని మీద మార్క్స్కి రాకండి. కానీ నేను బాధపడి అలాగే సార్ ఆస్ట్రేలియన్ మీద ఒక ఆయన తెలుసుంటే నేరుగా వాడి ఇంటికి పోయాను. ఈ ప్రాబ్లం ఏదైనా అడిగాడు. ఇది నాకు ఒక గంట టైం నాకు ఇస్తే 45 నిమిషాలన్నా నాకు టైం ఇస్తే నేను నా టాలెంట్ ప్రూవ్ చేస్తాను. ఈ బ్యాంకులకు నేను ఎలా ఉపయోగపడతానో మీకు చెప్తాను సార్. నాకు ఒక్క పైసా అక్కర్లేదు, జస్ట్ 45 నిమిషాలు నాకు అవకాశం. అప్పుడు ఆలోచించి మేము మధ్యాహ్నం కూడా భోజనాలు చేస్తాం, ఒక టేబుల్ వేస్తాం, అక్కడ మీ టాలెంట్ ప్రూవ్ చేస్తాను. నేను అక్కడికి వెళ్ళి అదే నా లైఫ్ అంటే నేను కష్టపడ్డదానికి అంతా ఫలితం ఆ రోజే వస్తుంది. ఎస్ఆర్ను 100 మంది దేవుళ్ళకు ముక్కోలేదు ప్రోగ్రామ్ చేశాను. డిఏ అమరోజ్ గారిని ఆయన డిప్యూటీ జనరల్ మేనేజర్, ఆయన కాళ్ళకు దండం పెట్టాలి. ప్రోగ్రాం చూసి ఆయన వాష్మెన్ చేయగడుకొని నీరు వచ్చేది బట్టి ఖర్చుకుంటుంటాడు. అక్కడే జనరల్ మేనేజర్ ఉన్నాడు. ఈ ప్రోగ్రాం చాలా బాగుంటుంది, మనం టేకప్ చేద్దామన్నారు. అలా మళ్ళీ రాసులో పోయారు. దేవయ్య అన్నారు, అర్థం చేశారని నా పని. అలా 89లో ప్రారంభమైన నా ప్రస్థానం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, నాబార్డ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీటన్నిటికీ నేను 35 సంవత్సరాల ఆస్థాన మెజిషియన్. ఇంకా చెప్పాలి అంటే నేను గొప్పగా చెప్తున్నా అనుకోవద్దు, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. భారతదేశంలో ఇన్ని బ్యాంకులకు మెజిషియన్గా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి నేను ఒకటి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మెజిషియన్గా ఎవరు లేరు భారతదేశంలోని. అలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మెజిషియన్గా ఉన్నది వేరే. దాదాపుగా 2000 ప్రోగ్రామ్స్ నేను చేశాను. ఇప్పటికీ వాటర్ మీద తెలంగాణ ప్రోగ్రామ్ చేస్తున్నాను. నీరు భద్రత ఎలా కాపాడుకోవాలి, భూగర్భ ఎలా పెంచుకోవాలి, ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి, దీని మీద ఇప్పుడు నేను తెలంగాణ ప్రోగ్రామ్ చేస్తున్నాను. 17 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఎంత కూడా భగవంతుడి దయ మీలాంటి పెద్దల ఆశీస్సులు. నాకు మీరందరి ఆశీస్సులే నా బలం. మాధవరావు బాగుండాలి, మాధవరావు బాగా ప్రోగ్రామ్ చేయాలి మీరు అనుకుంటే ఆ వైబ్రేషన్స్ నా మీదకి వస్తాయి, ఆ శక్తి నాకు వస్తుంది. అలా నేను ఇప్పటిదాకా వచ్చాను. ఈసారి కళారత్నకు అప్లై చేశాను. చాలామంది ఏవో చెప్పేవారు, సార్ రికమెండేషన్ ఇవ్వాలి చెప్పారు. నాకు తెలిసింది ఒకే ఒకటి, దేవుని దగ్గర నా అప్లికేషన్ పెట్టడం తప్ప అంతకంటే నాకు ఎవరు తెలియదు. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక్కోరు అక్కడ ఫైల్స్ చూస్తే కళారత్నకు అప్లై చేసిన వాళ్ళు ఒక్కోరు భారతంలాగా ఉన్నాయి. 400 పేజీలు 300 పేజీలు అట్లా పెట్టింది అక్కడ అవార్డు తీసుకున్నవాడు. నా దగ్గర ఉన్నది 2 పేజీలు ఎలా. ఆ మేడం మీరు డేట్కి అప్లై చేస్తారు కళారత్న, ఇదేనా మీదండి, ఇదేనండి అప్లై చేశాను. ముందు రోజు కూడా ఆ డిసైడ్ చేస్తే ఆ కష్టమైపోయింది. 1 గంటకు మీరు మాధవరావు గారు అవునండి సార్ మీరు సెలెక్ట్ అయ్యారు అని. ఎప్పుడు ఉగాదికి ముందు రోజు, అప్పటిదాకా టెన్షనే. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. మీరు ఎక్కడ వచ్చేసారా, మీరు ఎక్కడ ఉంటారు, తొందరగా రావాలి, విని అక్కడి నుంచి. అలా కళారత్న అన్నది మా కళాకారులు అన్ని రంగాల వాళ్ళకు కూడా ఒక ప్రెస్టీజియస్ అవార్డు అండి. ఇది గవర్నమెంట్ అవార్డు. ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు కళారత్న. ఇదే అవార్డు నాకు వచ్చిందని నేను అనుకోవటం లేదు. మీరు జాగ్రత్తగా ఉంటాను. 97లో నేను కావలికి వచ్చాను. కావలికి వచ్చినప్పుడు మాధవరావు గారి సార్ వాళ్ళ ఇంటి పక్కనే ఇప్పుడు చైతన్య స్కూల్ ఉండే స్థలంలో మేము ఇల్లు కట్టుకుంటున్నాం. అప్పుడు పరిచయం నాకు సారు అంటే మీకు తెలిసిన కోణం సారు వేరు, మాకు తెలిసిన కోణం వేరు. ఆయన ఎంత కష్టంలో ఉన్నా సపోజ్ కరెంటు బిల్లు కట్టేదానికి ఒక 500 జేబులో పెట్టుకొని 500కి 50 రూపాయలు తక్కువ అయితే ఆ 50 రూపాయలు నన్ను అడిగి తీసుకొని కరెంటు బిల్లు కట్టేదానికి ఆయన వెళ్తుంటే దారిలో ఎదురొచ్చి ఒక అమ్మాయి పని మనిషి, సార్ నా బిడ్డకు బాగాలేదు అంటే
ఆ 500 అమ్మాయి చేతిలో పెట్టి వెనక్కి వచ్చిన మహానుభావుడు. కరెక్ట్ పోయినారు కదా, ఇంతలోకే కట్టించారా అంటే లేదు భాస్కర్ రేపు పెడతాను అన్నాడు. తర్వాత రేపనే రోజు మళ్ళీ ఏంది సార్ కరెంట్ బిల్లు కట్టలేదు కదా అని అంటే అప్పుడు చెప్తాడు, పాపం అది అవసరమా ఇది అవసరమా, పడితే దానికి పెనాల్టీగా పడుతుంది 50 రూపాయలు, కానీ అది అవసరం కదా అంటే అలాంటి గొప్ప వ్యక్తి. అలాగా ఎన్నో మీరందరూ పెద్దలు, మీకు అన్నీ తెలుసు, మాకు చాలా తక్కువ, కానీ ఈయన మనసు చాలా వెన్న. నాకు గురువు గారు ఈయన, ఎంతో గౌరవంగా ఈయనంటే మాకు చాలా 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 ఇష్టం. ఇలాంటి అవకాశం ఈడ మాకు కల్పించిన దానికి మేమెంతో అదృష్టంగా భావిస్తున్నాం. మన కావలకు, మనకు, మన దేశానికి కూడా గర్వకారణం. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన వేములపాటి మాధవరావు గారికి, మెజిషియన్గా ఖ్యాతి పొందినటువంటి వేములపాటి మాధవరావు గారికి నిన్న ఉగాది రోజున రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాకరమైనటువంటి కళారత్న అవార్డుని అందించడం జరిగింది. ఈ సందర్భంగా మన కావలి ప్రజల తరఫున, మిత్రుల తరఫున, అందరి తరఫున ఇమ్మీడియట్గా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన్ని అభినందిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక కోరికతోటి ఈరోజు ఈ చిరు సత్కారాన్ని మనం ఆయనకి అందించడం జరుగుతుంది. ముందుగా ఈనాటి సన్మాన గ్రహీత వేములపాటి మాధవరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతుంది. వేములపాటి మాధవరావు గారి గురించి 4 మాటలు ఇంట్రడక్షన్ నేను చేస్తాను. నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. 40 ఏళ్ల పరిచయం మాధవరావు గారి ఈరోజు ఆయన్ని పరిచయం చేసేటువంటి, ఆయన గురించి 4 మాటలు చెప్పేటువంటి మహద్భాగ్యం నాకు కలిగినందుకు ముందు ఆనందిస్తూ, శ్రీ వేములపాటి మాధవరావు గారు ప్రకాశం జిల్లా పామూరుకి చెందినవారు. దాదాపుగా 42 సంవత్సరాల క్రితం కావలికి రావడం జరిగింది. వీరి తల్లిదండ్రులు శంకర్ నారాయణరావు గారు, ఆదిలక్ష్మి గారు. వీరు పామూరు, గూడూరు, విద్యానగర్, చెన్నై చోట్ల తన విద్యాభ్యాసాన్ని కొనసాగించి సోమశిల డ్యాంలో ఇన్వెస్టిగేటివ్ ఇంజనీరింగ్గా, ఆయన ప్రొఫెషన్ బై ప్రొఫెషన్ ఈజ్ ఇంజనీర్గా పనిచేస్తూ తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సమాజానికి కాస్త సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని సమాజ హిత కార్యక్రమాలు చేపడుతూ ఈ మెజిషియన్గా తన యొక్క జీవితాన్ని పునఃప్రారంభించారు. మామూలుగా మనకి ఏంటంటే మ్యాజిక్ షో అంటే పౌరాలు తీయటము, ఏదో ఇవి తీయటము, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇలాంటివి చేస్తూ ఉంటారు అందరు. కానీ ఆయన అలా కాకుండా వినూత్నంగా ఈ మ్యాజిక్ షోని సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ఈ మ్యాజిక్ షో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మీద అనేక పరిశోధనలు చేసుకొని దానికి అనుగుణంగా ఆయన తన కార్యక్రమాన్ని రూపొందించుకుంటూ ఆయన తన మెజిషియన్గా తన జీవితాన్ని ప్రారంభించారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆనందించదగ్గ విషయము, బ్యాంకులు అనేటువంటి ఈ సిండికేట్ బ్యాంక్ కానీ, ఆంధ్ర బ్యాంక్ కానీ, ఐఓబి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీటి తరఫున మ్యాజిక్ షోలు నిర్వహించారు. జనరల్గా మనకి డౌట్ వస్తుంది, ఒక మెజిషియన్ బ్యాంకులకి ఏం చేస్తాడా అని చెప్పేసి. కానీ అక్కడే మనం గమనించాల్సింది, ఎందుకంటే ఈ పర్టికులర్గా రూరల్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే ఎక్కువ మంది వాళ్ళకి డబ్బులు అవసరం వస్తే ఉండేటువంటి మనీ లెండర్స్, లోకల్గా ఉండేటువంటి మనీ లెండర్స్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ఉచ్చుల్లో ఒక్కసారి బిగించుకోపోయారంటే వాళ్ళ మళ్ళీ బయటకు రాలేదు. అటువంటి వాళ్ళని ఎలా మనము ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళ బ్యాంకులు ఏ విధంగా వాళ్ళకు ఉపయోగపడతాయి, బ్యాంకుల్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ పేద ప్రజానికానికి, మధ్యతరగతి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి వాటి మీద పరిశోధనలు చేసి దాన్ని తన మ్యాజిక్ షోలో చూపించి ఆ విలేజెస్లోకి వెళ్ళేసి వాటి మీద మ్యాజిక్ షో చేసేవాళ్ళు. అక్కడికి వెళ్తే ఏమవుతుంది మీ జీవితము, అదే బ్యాంకులకు వస్తే మీకు ఏ విధంగా మీకు మంచి జరుగుతుంది అనేటువంటిది ఈ బ్యాంకుల ద్వారా అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్, కొన్ని వందల ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఆర్బీఐ, నాబార్డు, సిండికేట్ బ్యాంకు, ఐఓబి, ఇండియన్ బ్యాంకు, వీటన్నిటికీ పర్మనెంట్గా ఆయన మ్యాజిక్ షో చేసేవాళ్ళు. ఇంతేకాకుండా పర్టికులర్గా గ్రామీణ ప్రాంతాల్లో, తెలంగాణ లాంటి కొన్ని ప్లేసెస్లో గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి.
చాలా ఎక్కువ, మనకంటే కొంచెం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో వాళ్ళకి మూఢ నమ్మకాల నుంచి ఎలా బయటపడాలి, గ్రామీణులు అంటే ఈ చేతపడ్డని ఇవన్నీ చేస్తుంటారు కదా, వాటిని ఎక్కువ నమ్ముతారు. వాటి నుండి మనం ఏ విధంగా బయటపడాలి, వాళ్ళని ఏ విధంగా మనం ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి తన మ్యాజిక్ షో ద్వారా వాటన్నిటిని కూడా చేర్చి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. చాలా అవార్డులు కూడా పొందినారు. ఈయన కేంద్ర ప్రభుత్వ అవార్డు దాదాపుగా 17 తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక 20 అవార్డు దాకా తీసుకున్నారు. ఇది నిజంగా మనకు కావాలి గర్వకారణం. కానీ ఏదైనా కావాలో అంతగా మనకి ఆయన బయట అదేదో ఇంతకెచ్చి రచ్చగెచ్చారు కానీ ఇంటిలో అంతగా మనకి తెలియదు చాలా మందికి ఆయన గురించి అనే ఉద్దేశంతో. కానీ ఈ రోజుకి ఆయన మంచి గుర్తింపు వచ్చింది. మన్మోహన్ సింగ్ ప్రధాని గారుగా ఉన్నప్పుడు, ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం. మన నల్లూరు రామకృష్ణ గారు ప్రార్థనా గీతాన్ని ఆలపించాల్సిందిగా కోరుతున్నాం. అవార్డును అందుకోరుంటారు. ఢిల్లీ ఆమె షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి, ఆమె చేతుల మీదుగా అప్పటి గవర్నర్ కన్నా గారి చేతుల మీదుగా కూడా ఆయన అనేక అవార్డులు తీసుకున్నారు. ఇంతే కాకుండా అంతర్జాతీయంగా సింగపూరు, మలేషియా లాంటి దేశాల్లో కూడా ప్రదర్శన చేసి అక్కడ ప్రధానమంత్రి చేతులుగా కూడా ఆయన చాలా సన్మానాలు పొందినారు. ఇలాంటి వ్యక్తికి నేను రాష్ట్ర ప్రభుత్వము కళారత్న అవార్డు ఇవ్వడం అనేది నిజంగా మనకు చాలా ఆనందం. మన కావలివాడి కావడం అనేది నిజంగా చాలా గర్విస్తున్నాము. అందుకని వెంటనే ఏదో కార్యక్రమాన్ని చేపట్టాలి, ఆయనకి సన్మానం చేయాలి అంటే లేట్ అయితే ఆ ఇది ఉండదు. కాబట్టి అనే ఉద్దేశంతో కొంతమంది మిత్రులతోటి యాక్చువల్గా ఏంటంటే మా ఇంట్లో పెడదామని అనుకున్నాను. భాస్కర్ రెడ్డితో చెప్పినప్పుడు ఎందుకన్నా మన హోటల్ ఉంది కదా, చక్కగా మనం ఇక్కడ ఎంతమంది అయినా మనం అకామిడేట్ చేయొచ్చు, ఇక్కడ మనం పెట్టుకుందాం అని చెప్పేసి వెంటనే ఆయన ఒప్పుకున్నారు. అప్పటికప్పుడే ఉదయం 10 గంటలప్పుడేమో డిస్కషన్ వచ్చింది. వెంటనే మనకు తెలిసిన మిత్రులందరికీ ఫోన్ చేసేసి వాళ్ళందరినీ సమావేశపరిచారు. అందరూ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసింది మీకు అందరికీ మరొక్కసారి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముందుగా మన కృష్ణారెడ్డి గారిని మాధవరావు గారి గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మాధవరావు గారు నాకు మిత్రుల ద్వారా మరొక 15 years నుంచి ఆయన శైలి, ఆయన మంచితనము, మ్యాజిక్ సంగతి పక్కన పెట్టి ఆయన పర్సనాలిటీ విషయంలో నేను చాలా మంచి రిలేషన్ ఆయనతోటి పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక నచ్చిన మనిషితోటి ఆ సంబంధం పెట్టుకోవడం నాకు ఇష్టం కాబట్టి, ఆయన సమాజానికి ఎంతో మేలు చేయాలనేటువంటి తపంతో కేవలం ఆ మ్యాజిక్కే కాకుండా మ్యాజిక్స్ అనేది ఈ ఆయన చేసినటువంటి కార్యక్రమాలతో మన చంద్రశేఖర్ గారు చెప్పారు. నాకు ఆయన వ్యక్తిగతంగా కూడా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని ఏ విధంగా ఆదుకోవడమే కాకుండా వాళ్ళకి సరైనటువంటి సలహాలు ఇస్తూ సమాజానికి కూడా వాళ్ళ ద్వారా ఏ విధంగా ఉపకారం జరగాలి అనేటువంటి విషయాల్లో ఎంతో కీలకమైనటువంటి పాత్ర వహించారు. అయితే కొంతమంది ఆయన మార్గంలో ప్రయాణం చేసి మంచి లబ్ధి పొందినటువంటి వాడు ఉన్నారు. ఒక్కరు మాత్రం నాకు తెలిసి అతను విరుద్ధ భావంలో వెళ్ళిపోయి అదో పాతాడానికి పడిపోయినటువంటి సందర్భం ఆయన ద్వారానే నాకు మాధవరావు గారు తెలిసింది. కానీ ఆయనే అదో పాతానికి పడిపోయాడు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మాధవరావు గారు చేస్తున్నారు నాకు తెలుసు. అందువల్ల ఆయనకి దేవుడి యొక్క ఆశీస్సులు అందామని చెప్పి కోరుకుంటూ నేను కావలి గ్రామ మహాసంఘం అధ్యక్షుడిని, తర్వాత రిటైర్డ్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల డైరెక్టర్. ఇంకా మా గురువు గారు మాధవరావు గారు గత 25 సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉంది. తర్వాత వాళ్ళ బాబు, నా కుమారుడు ఇద్దరు కూడా క్లాస్మేట్స్. ఆ విధంగా వాళ్ళ కుటుంబంతో కూడా పరిచయం ఉంది. ఎన్నోసార్లు సార్ని మా సంఘ వార్షికోత్సవానికి ఆహ్వానించున్నాము. అయితే ఏంటంటే అది మా దురదృష్టము. ఆ టైంలోనే సార్కి ఎక్కడో ఒక చోట ప్రోగ్రాం ఉండడం, ఆయన
రాలేకపోవడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం అయినా ముందుగా ఒక 40 రోజుల ముందుగా వారికి మా వార్షికోత్సవం డేట్ తెలియజేస్తాము. వారు మా వార్షికోత్సవానికి చేసి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాము. తర్వాత వచ్చి మేము వింటున్నాము కానీ సార్ చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా ఆ మెజిషియన్ మాధవరావు ఆ పేరే ఇంటి పేరు పోయింది. మెజిషియన్ మాధవరావు గారి ఆ పేరు పడింది. ఆ మెజిషియన్ది మేము ఇంతవరకు కళ్ళతో ఒకసారి కూడా చూడలేదు. మరి కాబట్టి ఏంటంటే అది మా అందరికి కూడా అది ఒకసారిగా మెజిషియన్ కార్యక్రమం అయ్యే లోపల ఒక చిన్నదాన్ని అయినా సరే మాకు చూపిస్తామని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించి తర్వాత దీనికి మూలకర్తలైన అందరికీ కూడా మా సంఘం తరఫున ఇక్కడ చేసిన పెద్దలందరికీ కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి స్వాగతం పలికిన విశ్రాంతి బ్యాంక్ ఆఫీసర్ గారు చంద్రశేఖర్ గారికి, మరి ఎట్టి భాస్కర్ రెడ్డి గారు సభాధ్యక్షులు కాబట్టి వారికి, చీఫ్ గెస్ట్ మీకు అందరికీ నమస్కారం. మన సభాధ్యక్షులైన ఎట్టి చాచారెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారి గురించి ఒక ముఖ్యం చెప్పి తర్వాత దాని గురించి చెప్తాను. భాస్కర్ రెడ్డి గారు కూడా వారికి ముస్లూరులో ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది. వ్యవసాయ క్షేత్రంలో కరోనా పీరియడ్లో ఔషధ గుణాలు కలిగిన ఆకులు తీసుకొచ్చి కరోనా మందు తయారు చేసి ఎంతోమందికి ఎక్స్పోజ్ కాకుండా వెయ్యింపులు చాకరీ చేసి కరోనా మందులు సప్లై చేసిన వ్యక్తి. అదేవిధంగా కావలపట్నం ఎంతోమందికి ఆయన వ్యవసాయ క్షేత్రంలో యోగా క్లాసులు కండక్ట్ చేసి యోగా క్లాసుల ద్వారా వ్యాయామం, ఆరోగ్యం వీటన్నిటి మీద కూడా శిక్షణ ఇప్పించిన వ్యక్తి. వారిని సేవలు కూడా నేను మనస్ఫూర్తి వారిని అభినందిస్తున్నాం. అట్లాగే ఈనాటి మన సన్మాన గ్రహీత రాష్ట్ర ప్రభుత్వం చేత మరి అంటే ఏదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజు మంచి ఈ మెజిషియన్గా మంచి గుర్తింపు, సమాజంలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు, ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి వేములపాటి మాధవరావు గారు. మరి మెజిషియన్ మాధవరావు గారుగా సమాజం వారికి ఒక అవార్డు లాంటిది, బిరుదు లాంటిది ఇవ్వడం జరిగింది. మాధవరావు గారు నేను బ్యాంకింగ్లో ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా బ్యాంకుల్లో మోసాలు నివారించడానికి కోఆపరేటివ్ బ్యాంకులు కానీ మరి వాణిజ్య బ్యాంకులు కానీ వారిని తీసుకెళ్ళి ఆ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రజలు మేలుకొల్పడానికి ఎన్నో మెజిషియన్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అంటే ప్రజల్ని మేలుకొల్పడం కేవలం ఎంటర్టైన్మెంట్ కాకుండా ప్రజలు మేలుకొల్పాలి, వాళ్ళ మోసాలకు గురి కాకూడదు అనే మంచి కాన్సెప్ట్తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మాధవరావు గారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారి అయిన క్షేత్ర ప్రచార అధికారి అయిన రత్నాకర్ గారితో మంచి సంబంధాలు, హైదరాబాద్లో దూరదర్శన్ కానీ అక్కడ ఆల్ ఇండియా రేడియో కానీ అదేవిధంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానీ అధికారులతో మంచి సత్సంబంధాలుంది. వారితో కూడా వారి ఇంటికి అధికారులు వచ్చినప్పుడు నన్ను కూడా పిలవడం జరిగింది. మాధవరావు గారితో నాకు మంచి పరిచయం ఉంది. మాధవరావు గారి వ్యక్తిత్వంలో కానీ, మేధస్సులో కానీ, సమాజ శ్రేయస్సులో కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కావలవాసిని జాతీయ స్థాయిలో గుర్తింపు వ్యక్తిని మరి ఈ పురస్కారాన్ని అందజేసేందుకు ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞత చేస్తూ మెజిషియన్ మాధవరావు గారు నిండు నిరుడు ఆరోగ్యంగా జీవించాలని, వారు కావలపట్నం అందరికీ పనిచేస్తుంది కాబట్టి మనందరం వాళ్ళు వెల్విషర్స్గా కోరుకుంటూ ఈ అవకాశం చంద్రశేఖర్ గారికి నమస్కారం చేసుకుంటూ శారదా స్కూల్ కరస్పాండెంట్ మాధవరావు గారు 82లో మా అన్నగారు 4 అన్నగారు పెళ్ళేటప్పుడు వారితో మా బంధుత్వం కలిసింది. ఆ రోజు ఏ ఉత్సాహంతో అయితే చూశాను, ఈరోజు కూడా అదే విధంగా ఉన్నట్టు నాకు 27 అంతగా తగ్గిపోయింది. కానీ ఎటువంటి మార్పు ఆ ఉత్సాహం ఏమాత్రం తగ్గదు. మా బంధువు మా నాలుగో అన్నగారి వివాహంతో మా బంధుత్వం కలిసింది. అప్పటి నుంచి కూడా పరిచయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఫ్యామిలీలో ప్రతి కార్యక్రమంలో మేము కలుసుకుంటున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మార్పు అనేది నేను చూడలేదు. అదే హుషారు, అదే నవ్వు, అదే చలాకించడం. అలా ఉండబట్టే ఈ బ్యాంకింగ్ రంగంలో బెనిఫిషియల్గా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలను డెవలప్ చేశాడు. ఆ స్కీమ్స్ అన్ని కూడా నువ్వు పొదుపు రూపాయి చేస్తే 10 రూపాయలు వచ్చే విధంగా మనం చెప్తే వాడు వెళ్ళడు. ఆ పందెంలో పోయి వాళ్ళ మనసుకు ఆకట్టుకునే విధంగా తన మ్యాజిక్ తోటి ఆ విధంగా చేసి చూపించి, సార్ మీ బ్యాంకులో మెడిటేషన్ ఏం పని ఉంటుందని నేను అడిగాను చాలాసార్లు. అదే అంటే
ఆ సార్ చెప్పుకొచ్చాడు. ఇవన్నీ కూడా అంటే ఆ బ్యాంకు కస్టమర్కి ఆ బ్యాంకు మీద నమ్మకం కలగడానికి, ఆ పథకాల మీద ఒక విధమైన సదభిప్రాయం కలగడానికి మీరు చేసే మ్యాజిక్ ఎంతో దోహదపడి ఎంతో డెవలప్ అయ్యే కూడా అవార్డులు కూడా వచ్చేది. ఎందుకంటే మా బ్రదర్ కూడా బ్యాంకులోనే ఉన్నాడు, వేణుగోపాల్. అలా పాపం మా బంధువు కాబట్టి ఎప్పుడు ప్రతి కార్యక్రమంలో కలుసుకుంటాం, కుటుంబ కార్యక్రమంలో ఆయన అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. సంఘానికి కూడా ఒకసారి మా సంఘ వార్షికోత్సవం జరుగుతూ అలా పేరుతో స్వీట్ మన దానికి ఇస్తున్నా అంటే ఎంబడి చేసి చెప్పిన మరుసటి గంటకి ఎంబడి మధు మన స్వీట్ ఇచ్చాను నేను, సాయిబాబా నాకు మంచి స్వీట్ వార్త చెప్పాడు. అప్పుడు ఏదో ఒక కార్యక్రమం అతనికి వచ్చింది, ప్రిస్టేజియస్ కార్యక్రమం. కాబట్టి అన్ని విధాలుగా ఆయన ఆరోగ్యాలతోటి చిరునవ్వుతోటి అందరినీ ఉత్తేజపరుస్తుంది. ఇలాగే నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి సన్మానం చేస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. వారికి మరీ మా కుటుంబంలో స్వానగా రాలేకపోయిన పని మీద ఉండి, లేకపోతే మా పెద్దల గారి శ్రీహరి గారికి ఇంకా బాగా చెప్పేవారు. ఆయనకి ఇంకా సమీతం బాగా ఆయన లేరు కాబట్టి ఆయన అంటే లేరంటే ఆయన వేరే కార్యక్రమాలు ఉన్నారు. సార్ ఒకసారి చూడండి సార్, సార్ ఎట్లా చూడండి సార్, పట్టుకోండి సార్, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి. సభ్యులు ప్రసాద్ రావు గారు ఆ సంయుక్త సేవా సంస్థలో ప్రధాన పాత్ర పోషిస్తారు. సార్ సభ్యులు ప్రసాద్ రావు గారు ఆ సంయుక్త సేవా సంస్థలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ज्येष्ठराजं ब्राह्मणाः श्री महागणाधिपति नमो नमः। वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं तन्मेव सर्वकार्ये सर्वदा ईशानां सर्वभूतानां महागणाधिपति नमो नमः। सजमानस्य व्यवहारमाधरणमदेस्य कौरसगोत्रभवस्य चकुर्मस्य क्षेमस्थैर्य विजयाभय आयुरारोग्यस्य सिद्धिरस्तु सर्वशुभग्रह अनुकूलता प्राप्त सिद्धिरस्तु तथास्तु हरिः शतमानं भजतायुष्येन्द्रिये प्रतिष्ठति दीर्घमायुः दीर्घस्मीरान वेङ्कटाचलपतरुग्रह प्राप्त सिद्धिरस्तु तथास्तु हरिः ओं शतमानं भजतायुष्येन्द्रिये प्रतिष्ठति दीर्घमायुः अखिलांड परिब्रह्मांडमय करुग्रह प्राप्त सिद्धिरस्तु अम्मा नित्य कल्याणी केरवाणी कृपाकरी परज्योति रूपिणी पावहरि राजराजेश्वरी तल्ली कलवल शांभवी अनुग्रह प्राप्त सिद्धिरस्तु संपूर्ण आयुरारोग्य प्राप्त सिद्धिरस्तु तथास्तु
వేమనపాటి మాధవరావు గారి యొక్క సేవలన్నీ కూడా అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి దయ వల్ల మంచి ఆరోగ్య సంపదతో కలకలాడుతూ నిండు నీళ్ళని జీవించాలి, ఆత్మీయతలు పెంచుకోవాలి, పంచాలి. సమాజంలో ఎలాంటి రుగ్మతలు లేకుండా ఇలా మంచి సందేశాలు ఇచ్చి యువతులను పెడతలో పట్టించుకున్న మంచి సద్బుద్ధిగా ప్రవర్తించేటట్టుగా మళ్ళిస్తారని మళ్ళుతుందని, మానవ సంపదను ప్రధానంగా యువకులకు మంచి సందేశం ఇచ్చి యువ సంపదను బాగా ప్రోత్సహిస్తారని, కావాల్సినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానివ్వండి మంచి ఆరోగ్య సంపదతో మంచి క్యారెక్టర్తో ఇథిక్స్ అన్నీ కూడా మానవతా విలువలు పెంపొందించే మెసేజ్ ఇస్తారని, వ్యాసాలు ఇస్తారని, మ్యాజిక్ చేస్తారో జిమ్మిక్ చేస్తారో నాకు తెలియదు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేసేటువంటి శక్తి, భక్తి, యుక్తి అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు ఇస్తారని నమ్ముతూ మంగళాశాసనం చేస్తున్నాను.